ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఓంపూరి గారి మీదున్న ఆరోపణ ఇదే. ఈయన బలవంతంగా హీరో అవ్వాలని ప్రయత్నించారు. ఓంపూరి గారు, ఈ విషయం నిజమా కాదో చెప్పండి. మీరు చిన్నప్పుడు అద్దంలో చూసినప్పుడు మీ యాక్టింగ్ ఆశని పక్కన పెట్టేసేవారట. మరి ఇంత దూరం ఎలా వచ్చారు? సార్, అద్దంలో చూసుకున్నప్పుడు అలాగే అనిపించింది. అయితే నా ఫోటోగ్రాఫర్ చాలా మంచివారు. ఒకవేళ నేను మీకు నా చిన్నప్పటి ఫోటో చూపిస్తే అందులో ఒక్క మార్క్ కూడా కనిపించదు. అంటే అది ఎలా అంటే ప్లెయిన్గా ఉండే మొహం. మీరు ముంబైకొచ్చి ఒక యాక్టర్ అవ్వాలని కోరుకున్నప్పుడు మీకు చాలా మంది చెప్పారు, ఇలాంటి మొహం పెట్టుకుని అంటే ఇది విలన్ మొహం కాదు, హీరో మొహం కాదు, కామెడీ మొహం కాదు. నేను సరైన నిర్ణయమే తీసుకున్నాను. అది నేషనల్ స్కూల్ డ్రామాలో కొన్ని ఓల్డ్ సినిమాలు చూశాను. అందులో మన సత్యజిత్ రే గారి సినిమాలున్నాయి, ఇంకా రిత్విక్ కటక్ గారి సినిమాలున్నాయి. సో అవన్నీ చూసినప్పుడు నా ముక్కు కన్నా ఇంకా పెద్ద పెద్ద ముక్కులు వాళ్ళు ఉన్నారు అందులో. అవును, నిజమే. సో యాంటోనీ క్వీన్ ఉన్నారు కదా, నాకంటే పెద్ద అందగాడేమీ కాదు. అప్పుడు నేను అనుకున్నాను, మనమెందుకు నటుడు కాకూడదు అని. లాలూ యాదవ్ గారు ఒకసారి ఏమన్నారంటే బీహార్లో ఉన్న రోడ్లన్నీ ఓంపూరి బుగ్గల్లా ఉన్నాయని. ఆయన ఏం కోరుకున్నారంటే బీహార్ రోడ్లని సరిచేసి వాటిని హేమమ్మల్ని బుగ్గలాగా చేయాలనుకున్నారు. ఒకవేళ నేనేదైనా మాట్లాడినా పాపం తనకి కష్టంగా ఉంటుంది. పంజాబీలో చెప్పాలంటే అలాగే. అలాంటప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకోమని మీకు ఎవరు సజెస్ట్ చేయలేదంటారా? నాకు సజెస్ట్ చేశారు. అది ఒక అమ్మాయి. ఆ తర్వాత లేదు, వయసు అయిన అమ్మాయి. మీరు వయసు అయిన వాళ్ళే కదా. ఇప్పుడు వయసు అయిపోయింది, ఇంతకు ముందు కాదు కదా. నేను యంగ్స్టర్గా ఉన్న ఫోటో చూడలేదా? సార్, మీరు ఇప్పుడు కూడా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అరే అమ్మా, నీ పేరు ఏంటమ్మా? మీరు చిన్నప్పుడు చాలా కష్టపడ్డారని విన్నాను. ఈ విషయం నిజమేనా? అవును, ఇది నిజం. మీరొక టీ కొట్లో గ్లాసులు కడిగే పని చేసేవారట. అప్పుడు నాకు 6 సంవత్సరాలు. అయితే నాకు ఆ డ్రమ్ మాత్రమే గుర్తుంది. తర్వాత గ్లాస్ స్టాండ్ ఉంటుంది కదా, అటుపక్క ఒక రోడ్డు ఉంటుంది, అది జ్ఞాపకం ఉంది. ఇంకా పెద్ద పెద్ద మీసాలున్న ఓనర్ గుర్తున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు డాబాలో పనిచేశారు. అవును, డాబాలో పనిచేశాను, కానీ నన్ను తీసేశారు. ఎందుకంటే రాత్రి 10 గంటలకే నాకు నిద్రొచ్చేది. తరువాత నా పాత్రలన్నీ ఆ బూడిద కింద అలా పెట్టేవాణ్ణి. తర్వాత రోజు నన్ను తిట్టి పంపించేశారు. డాబా నుంచి పంపించేశారు. నేనేం విన్నానంటే మీరు మీ మా ఇంట్లో ఉన్నారో అక్కడ మిమ్మల్ని పంపించేశారట. అవును, ఆయన కూడా పంపించేశారు. కానీ ఆయన పంపించి మంచి పనే చేశారు నాకు. ఎందుకంటే నేను ఓవర్సీయర్ అవుతానని అనుకున్నారు ఆయన. అయితే నేను ఓవర్సీయర్ అయ్యాను కాబట్టి ఈరోజు ఆ స్థితిలో ఉన్నాను అంటున్నా. దేవుడున్నాడు. మామయ్య బయటికి పంపించేశారు. మీరు మీ కెరీర్ స్టార్ట్ చేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరారు. అక్కడ మీకు చెప్పారు మీకు స్వరం రావట్లేదు, మీరు అస్సలు పాడలేరు అని. డాన్స్ కూడా చేయలేకపోయారు, అందుకని యాక్టర్ అవ్వడానికి ప్రయత్నించకండి అన్నారు. నాది నజరుద్దీన్ షాది చెప్పాలంటే ఒక మూర్ఖత్వం. మేమిద్దరం డాన్స్ అని ఇంకా సింగింగ్, ఎన్ఐసీలో ఇలాంటి వాటిని సీరియస్గా తీసుకోలేదు. కానీ సీరియస్గా తీసుకోవాలి. అయితే నాకు ఏమనిపించిందంటే నేనేమన్నా డాన్సర్ అవ్వాలనా వచ్చాను, లేదా సింగర్ని కావడానికా వచ్చాను. ఎందుకంటే సింగింగ్ అని ఎందుకంటున్నానంటే మన వాయిస్ కల్చర్, మన వాయిస్లో వేరియేషన్ ఉండాలి, డెప్త్ వస్తుంది, తర్వాత వాయిస్లో ఒక ఫ్రీనెస్ దొరుకుతుంది. అందుచేత డాన్స్ గనక చేస్తే బాడీ గ్రేస్ఫుల్గా మారుతుంది. కానీ నాకు డాన్స్ రాదు. అయితే నాకు ఆ విషయం అసలు అర్థం కాలేదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు ఇంగ్లీష్లో చాలా వీక్, కానీ మీరు హాలీవుడ్ సినిమా చేయడానికి వెళ్ళిపోయారు. ఓ భగవంతుడా, మీరు నా పరువు తీయకుండా వదిలేలా లేరుగా. బాస్, నేను నీకు ఏం ద్రోహం చేశాను? నిజాలేంటో ప్రజలకి తెలియాలని అలా అడుగుతున్నానంతే. సరే సార్, మీరు అడగండి, పర్వాలేదు.
ఇది నిజమే సార్. నేనైతే పంజాబీ మీడియం స్కూల్లో చదివాను. సరేనా? తర్వాత అందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ నా గురించి తెలిసిపోయింది. నేను మళ్ళీ తిరిగి పంజాబ్ వెళ్ళిపోవాలని, నాకు ఇంగ్లీష్ రాదని బాధపడ్డాను. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఒక భాషేరా అన్నారు. ఎలా పంజాబీ మాట్లాడతావో, ఎలా హిందీ మాట్లాడతావో ఇది కూడా అంతే అన్నారు. వాళ్ళు నాకు 2-3 టిప్స్ కూడా ఇచ్చారు. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రోజు గట్టిగా చదువు అన్నారు. ఇంకా రేడియోలో ఇంగ్లీష్ న్యూస్ విను అన్నారు. తర్వాత ప్రజలు ఒకరికొకరు ఇంగ్లీష్ మాట్లాడుకోవడం గమనించు అన్నారు. తర్వాత నువ్వు మాట్లాడన్నారు. ఒకవేళ తప్పుగా మాట్లాడినా సిగ్గుపడకుండా ఏదైనా మాట్లాడన్నారు. అలా సిగ్గు విడిచిపెట్టి ముందుకు వెళ్ళాను. తర్వాత అన్నీ నేర్చుకుని 20 ఇంగ్లీష్ మూవీస్లో నేను యాక్ట్ చేశా.